ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. భారతదేశానికి సంబంధించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కానీ లేకపోతే భారతదేశాన్ని ఒక టెర్రరిస్ట్ కంట్రీగా చూపించేటువంటి చేష్టలు ఎవరైతే చేస్తారు అంటే కళ్ళు మూసుకుని చెప్పొచ్చు కాంగ్రెస్లో ఉన్న నాయకులు. అందులో కూడా యువ నాయకుడిగా పేరు పొందినటువంటి ఒక రాహుల్ గాంధీ. ఈయన దేశం పట్ల ఎలాంటి మాటలు మాట్లాడతాడు అంటే, భారతదేశంలో బ్రతకలేకపోతున్నాం, పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కావచ్చు, వీటిలోనే సౌకర్యంగా ఉంటుంది అని చెప్పేటువంటి దేశానికి వెన్నుపోటు పొడిచేటువంటి వికృత చేష్టలు కలిగినటువంటి వ్యక్తిగా ఇతన్ని అభివర్ణించవచ్చు. కంగనా రనౌత్ బీజేపీ ఎంపీ ఈవిడ ఇదే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఈయన మాటలు ఉన్నాయి. పక్క దేశాలకు వెళ్ళినప్పుడు పర్యటనల కోసం భారతదేశం గురించి ఎద్దేవా చేస్తూ చులకనగా మాట్లాడడం అనేది ఈయన యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించవచ్చు. దేశాన్ని విభజించి పాలించాలి అనే సిద్ధాంతాన్ని ప్రజల్లో కొన్ని వర్గాలని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఈయన రాహుల్ గాంధీ గారు. రాజకీయం అంటే పబ్బం గడుపుకోవడానికి లేకపోతే వారు కొంత సొమ్ము సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారే తప్ప దేశాన్ని లేకపోతే దేశ అభివృద్ధి కోసం లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం కాదు అని ఈవిడ రాహుల్ గాంధీ పైన మండిపడటం అయితే జరిగింది.